అండి అందరూ బాగున్నారు అనుకుంటాను. ప్రోమో చూసారా? అద్దిరిపోయింది అసలు. మామూలుగా ప్రోమోని ఎడిట్ చేసిన వాళ్ళు ఎవరో గాని కేక, కేకస్య, కేకవ్యూహ ఎందుకన్నానంటే ఏం ఎడిట్ చేశాడంటే ఒక మూవీని ఎడిట్ చేసినట్టు చేశాడసలు. ఇందులో ఈ చిన్న ప్రోమోలో ఒక సినిమా లాంటిదే. ఈ సినిమాలో హీరో ఎవరంటే కళ్యాణ్ బాబు. సో ఇది కళ్యాణ్ బాబు తోపు దమ్ముంటే ఆపు ఆ రేంజ్లో ఎమోషన్స్ ఉన్నాయి, ఫైర్ ఉంది అసలు. అది ఒంటరిగా పోరాడి ఉన్న ఒక యోధుడు ఉన్నాడు దీనిలో. అవతల అందరూ నా అనుకున్న వాళ్ళే మోసం చేస్తే కలిగే ఎమోషన్ ఉంది ఇందులో. మంచి లవ్ బ్రేకప్ ఉంది. పడ్డ కష్టానికి ఎంత కష్టపడినా అందుకోకపోవడం అంటే లక్ష్యాన్ని చేరుకోకపోవడంలో కలిగే నిరాశ, బాధ అన్నీ ఉన్నాయి అనమాట. అసలు ఆ ప్రోమో ఇట్లా ఇంకోటి కూడా గమ్మత్తుంది. ఇటు పక్క ఈ బాధ పడుతూ ఉండే హైలైట్ ఏంటంటే మనకి ఎపిసోడ్ మీరు అబ్జర్వ్ చేయండి ప్రోమోని జాగ్రత్తగా. ఇక్కడ తను ఎమోషన్ ఉంటాడు, చాలా బాగా ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ వెంటనే ఇక్కడ డెమోనను రీతు హక్ చేసుకునే ఒక ఇది ఉంటుంది. నిజంగా వాళ్ళు హక్ చేసుకునే సినారియో వేరే ఉంటుంది. ఇక దీన్ని లింక్ చేయడం అనమాట. ఎడిట్ చేయడం అనేది ఎంత భయంకరంగా ఎడిట్ చేశాడంటే అంటే వీళ్ళు ఎక్కడ బాధపడుతున్నాడు, వాళ్ళిద్దరు హ్యాపీ అవుతున్నారు అన్నట్టుగా. అలానే తన ఎమోషన్ని తనకి ఎంత అబ్బాయి తన హావభావాలు కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, తన ఫ్రస్ట్రేషన్ కావచ్చు, తన బాధ ముందు ఇన్ని రోజులు గత ఈ వారంలో తన పడ్డ కష్టం సింపుల్గా నన్ను తీసేయమంటావా నువ్వు, అందులో నువ్వు తీసేయమంటమేంది, అందులో ఈ హౌస్లో నమ్మిందే నేను నిన్ను, సో నిన్ను నమ్మితే నువ్వు ఎలా తీసేయమంటావు, అసలు ఎలా నేను జీర్ణించుకోలేకపోతున్నాను దాన్ని అని చెప్పేసి తీసుకోవటం. తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ డెమనను రీతు వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం. చివరికి రీతు కూడా ఫైర్ అవ్వడం, నేను ఏం చేస్తాను నీకు ఇంతసేపు సారీ చెప్పుకున్నానని తన వెర్షన్ చెప్పినా వినకపోవటం. తను అక్కడ ఒక చోట తను ఫ్రస్ట్రేషన్ అవ్వటం. అలానే మధ్యలో డెమన్ డైలాగ్ కూడా, సో తను ఇట్లా చూసి నేను చూడలేకపోతున్నాను ఇట్లా తను ఇలా చేస్తుంటే అని కానీ. సో మధ్యలో హైలైట్ ఇంకో ఇన్వాల్వ్మెంట్ అనమాట. తనూజ నోట కూడా నువ్వు అనుకుంటున్నావు నాకేం కనపడలేదు తనలో, నువ్వు ఫీల్ అవుతున్నావు అట్లా, తను ఎక్కడ అనుకోలేదు నిన్ను అని చెప్పేసి ఒక ఇది. సో జనరల్గా ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాస్త ఇప్పుడు కోఆర్డినేటర్ లవ్ స్టోరీ లాగా భలే మిక్స్ చేశాడు. నిజంగా మనం అనుకుంటుంది అందరికీ తెలిసిందే, కానీ దాన్ని ఎమోషన్స్ని కరెక్ట్గా ఆ సిచ్యువేషన్స్ని సింక్ చేసి ప్రోమోని కట్ చేసిన విధానం మాత్రం సూపర్ అని చెప్పాలి. ఏదేమైనా తీయకుండా ఉండాల్సింది. రీతు అక్కడ చాలా బ్లెండర్ మిస్టేకే చేసింది. మేబీ తనకు ఒక పర్సనల్గా ఇష్యూస్ ఉండుండొచ్చు. నేను ఉండాలి కంపల్సరీగా, నాకు ఇమ్యూనిటీ కావాలి, నేను ముందుకు వెళ్ళాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి కావచ్చు, బయట జరుగుతున్న కొంత నెగిటివిటీ కావచ్చు, ఏదో తనకి ఈ షో అనేది చాలా అవసరం. ఆ షో అవసరం అనే ఒక దాంతోనే తను కంటెంట్ మాయలో పడుతుందో, కొంతకాలం ఎట్లయినా ముందుకు వెళ్ళడానికి తను చేసే తనకు తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు కావచ్చు. కష్టపడుతుంది పాపం, బాగా ఆడుతుంది, ఫిజికల్గా చాలా గట్టిగా ఎఫర్ట్స్ చూపిస్తుంది. కానీ ఎక్కడో చోట ఆ తాపత్రయం ఏదైతే ఉందో, తపన ఏదైతే ఉందో, భయం ఏముందో తన చేత కొన్ని మాటలు కానీ కొన్ని చేష్టలు కానీ ఆడియన్స్కి నెగిటివ్గా ప్రొటెక్ట్ చేసే విధంగా ఉన్నాయి. ఈ రోజు తను నిజంగా క్లియర్ అడిగేస్తాడు, నువ్వు చెప్పమన్నావా అని. తను ఒప్పేసుకుంది నేను చెప్పమన్నాను అని చెప్పి. అంటే ఇండైరెక్ట్గా ఏంటి, సో నేను తీసేయమని చెప్పి డెమన్ని క్లియర్గా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే కదా, అక్కడ డెమన్తో కూడా ఆడుకుంటున్నట్టే కదా. ఆ అబ్బాయి ఇప్పుడు నిజంగా చేశాడా, నువ్వు చెప్తే చేశాడా అన్నది పక్కన పెడితే, సో తన ఆట కూడా పోతుంది కదా. ఆల్రెడీగా నీ వల్ల ఆల్రెడీగా కొంత డ్యామేజ్ జరుగుతుంది, మీ ఇద్దరి యొక్క రిలేషన్ అనేది ఒక నెగిటివ్ యాంగిల్లో బయటకు వెళ్తుందని చెప్పి పేరెంట్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, ఆడియన్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, అలానే నాకు సార్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, అది విన్నా కూడా దాన్ని ఇద్దరికి ఇబ్బంది పడకుండా ముందుకు తీసుకెళ్ళాలి తప్ప, సో ఎక్కడో చోట తన యొక్క సెల్ఫ్ చూసుకుందాం అనిపించింది అనమాట. తన భయంతో, తనకున్న భయం ఏదైతే ఉందో ఆ భయంలో అవతల వ్యక్తిని కొంత యూజ్ చేసుకుందాం అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగింది. అది చేయకుండా ఉండాల్సింది. ఎంత ఎమోషనల్గా తను చేసిన ఒక రీజన్ ఉండుండొచ్చు, నిజమే, తను ఒక మంచి కారణమే ఉండొచ్చు, ఒక బలమైన కారణం ఉండొచ్చు. కానీ అవతల వ్యక్తి కష్టం ఏదైతే ఉందో, అవతల వ్యక్తి ఎంత ఇబ్బంది పడ్డాడు, ఎంత కష్టపడ్డాడు, తను జీరో నుంచి హీరో అవ్వడానికి తన ఎదిన స్థాయి, తను ఎంత ప్రాణం పెట్టి ఆడాడు అక్కడ. సో తను ఏదైతే ఫీడ్బ్యాక్ తెలుసుకున్నాడో, ఆట మొత్తం లేదు అసలు, ఆ కళ్యాణ్ కనపడతలేదు అసలు, కళ్యాణ్ ఎందుకున్నాను హౌస్లో అని అడిగే స్థాయి దగ్గర నుంచి ఈరోజు కళ్యాణ్ ఏ స్థాయిలో ఆడుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, ఏ స్థాయికి వచ్చాడు. ఇంత పెద్ద కష్టం కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి, కెప్టెన్ అవ్వడానికి తను పడ్డ ఒక శ్రమ ఏదైతే ఉందో, మరి ఆ జర్నీ అంతా ఒక్క క్షణం ఆగి చూసినట్టయితే బాగుండేదేమో అనిపించింది. ఇంకా హైలైట్గా ఉండేది. ఆ మాట చెప్పకుండా ఎవరికి వాళ్ళు ఫేర్గా ఆడుకున్నా బాగుండేది. ఇలా అవతల వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ యొక్క సహకారంతో ఇలాంటి టాస్కుల్లో ముందుకెళ్తాం అన్నది ఎప్పుడూ నెగిటివ్ తెచ్చిపెడుతుంది. కొన్ని సందర్భాల్లో అవతల వ్యక్తులకు హెల్ప్ కావాలి, కానీ ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే అందరూ బాగా ఆడినప్పుడు, అందరు కష్టం ఉన్నప్పుడు, అందరూ తమ శక్తిగా మించి ఆడినప్పుడు, కసిగా ఆడినప్పుడు కన్ఫర్మ్గా అది వాళ్ళకి వదిలేయాలి. ఎవరికి ఇంటెన్షన్ వాళ్ళకి వదిలేయాలి. మనం ఎక్కడ మాట్లాడడానికి వీల్లేదు, మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీల్లేదు, మన కోరికను వెళ్ళబుచ్చుకోకూడదు. ఏదైతే అదైంది, మనం కష్టపడ్డాం కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళాలి. సో కళ్యాణ్ చాలా చాలా మంచి వీక్ ఇది కళ్యాణ్కి.
జీరో నుంచి హీరో స్థాయికి ఎదిగిన స్థాయి. ఇక్కడ టాప్‌లో కూర్చోబెట్టారన్నమాట. టాస్కులు కావచ్చు, అలానే కెప్టెన్సీ కంటెంట్‌ని తీసిన విధానం కావచ్చు, ఏదైనా సరే కళ్యాణ్ మొత్తం ఈ వీక్ అంతా కళ్యాణ్‌కి బాగా కలిసొచ్చిన కంటెంట్ చాలా క్లియర్‌గా తన చుట్టూ అల్లుకుంది. ఈరోజు ఎపిసోడ్‌తో ఈ చిన్న డ్రామా ఏదైతే ఉందో ఇది కన్ఫర్మ్‌గా కళ్యాణ్‌కి చాలా మంచి చేస్తుంది. రీతు పడ్డ కష్టం మొత్తం కూడా, రీతు ఆడుంటది, రీతు చాలా కష్టపడింది, రీతు చాలా ఫిజికల్‌గా ఎఫర్ట్స్ చూపించింది, తగ్గేది లేని మనస్తత్వంతో శ్రమపడింది. కానీ ఇలాంటి చిన్న పొరపాట్లు, మొన్న ఫ్లోరా షైనీ టాస్క్ విషయంలో కూడా కావాలని తను ఆపడానికి ఒక స్ట్రాటజీ వాడటం కావచ్చు, అలానే ఈరోజు భయంతో కళ్యాణ్ తీసేయని డెమన్‌కి చెప్పడం గానీ, ఇవన్నీ కూడా కన్ఫర్మ్‌గా అమ్మాయి ఆటను కనపడకుండా, ఆ అమ్మాయి పడ్డ శ్రమ కనపడకుండా, సో తను ఇలాంటివి ఇవే ఎక్కువ పట్టుకొని అవి ఎక్కువ నెగెటివ్‌గా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మరి చూడాలి అసలు ఏం జరిగింది, మనం ఇంకా ఎపిసోడ్‌లో చూస్తే మనకి క్లారిటీ రాదు. ఎలాంటి సందర్భాలు తను ఆ నిర్ణయం తీసుకుంది, అలానే ఎందుకు డెమన్ అంత ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యాడు, డెమన్‌కి తెలుసు ఆల్రెడీగా బయట ఎలా ప్రొటెక్ట్ అవుతుంది, అలాంటప్పుడు డెమన్ ఎందుకు వినాల్సొచ్చింది, అలానే కళ్యాణ్ ఎంత ఆడినా కూడా కళ్యాణ్ ఎందుకు పక్కకు పెట్టాల్సొచ్చింది, క్లియర్‌గా ఇది రీతు ఇన్‌ఫ్లుయెన్సేనా, రీతుని ఎట్లా అయినా సరే రీతులో ఉన్న భయం పోగొట్టడానికి రీతు కోసం చేసిన పనేనా ఇది, ఇంకేదన్నా వేరే రీజన్ గానీ, స్ట్రాటజీ గానీ ఏమైనా ఉందా? సో ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో ఇప్పుడు పవన్ దీని నుండి ఎలా ఇంకొద్దిగా ఆడబోతున్నాడు, పవన్ ఎమోషన్ ఇంకెట్లా మనం చూడబోతున్నాం ఎపిసోడ్‌లో చాలా క్లియర్ కనపడుతుందన్నమాట. సో ఏదైనా మొత్తం ఆజ్ కా నామ్ పవన్ కా నామ్ అంతే. ఆజ్ కా దిన్ పవన్ కా నామ్. సో కళ్యాణ్ ఇరగదీశాడని చెప్పాలి, కళ్యాణ్ కుమ్మేశాడని చెప్పాలి, కళ్యాణ్ జీరో నుంచి హీరో దాకా ఎదిగాడని చెప్పాలి. కళ్యాణ్ హౌస్‌లో కనపడతలేదు, ఎపిసోడ్‌లో లేడు, ప్రోమోలో లేడన్నవాడు ప్రోమో మొత్తం కళ్యాణే. వీక్ అంతా కళ్యాణ్ పేరు మీద రాసేసుకున్నాడు. మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ.